హాయ్. వెల్కమ్ టు విక్కీ రివ్యూ రూమ్. సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, ఎంకరేజ్మెంట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ మధ్య జరిగే పెద్ద కాంట్రవర్సీ గురించి మీకు తెలిసిందే. అది చిన్న నిప్పురవ్వ పెద్ద గాల్దుమ్ వచ్చి మొత్తం మంటలు చెలరేగి పెద్ద కొంప తగిలిపోయినట్టు యూట్యూబ్ అంతా తగలబడిపోతుంది, సోషల్ మీడియా అంతా తగలబడిపోతుంది, మనుషుల మధ్యలో మాటలు వచ్చేస్తున్నాయి, తిట్లు వచ్చేస్తున్నాయి. అసలు ఈ టాపిక్, ఈ కాంట్రవర్సీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ గారు మాట్లాడుతూ సరదాగా ఒక మాట తూలారు. సరదాగా అంటారా, సీరియస్గా అంటారా అది మనకు తెలియదు. ఒక మాట తూలారు. దట్టు ఆయన మంచి చెప్పారు. మంచి చెప్పడం మధ్యలో రెండు మాటలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం వల్ల ఆ విషయం మొత్తం ఆల్రెడీ శివాజీ గారు సెలబ్రిటీ కదా, సినిమాలు, మంగపతి, ది బెస్ట్ క్యారెక్టర్స్ వచ్చాయి. సో ఈ మాటని పట్టుకొని నేను చూశాను, అదంతా ప్రీ రిలీజ్ చూశాను, ఆయన స్పీచ్ చూశాను, అంతా చూశాను. ఆ మాట అన్నాడు కానీ అంత పట్టించుకోవాల్సినంత అవసరం అనిపించలేదు నాకు. వదిలేసాము. కరెక్ట్గా తెల్లారి ఆఫ్టర్నూన్ అనసూయ గారు వచ్చారండి. వచ్చి ఆడవాళ్ళు ఎలా డ్రెస్ చేసుకుంటే మీకేంటి, అది వాళ్ళ స్వేచ్ఛ, మీ చూసే బుద్ధి మారాలి అని చెప్పేసి స్టేట్మెంట్స్ అనేవి పాస్ చేశారు. మళ్ళీ శివాజీ గారు దండోరా సక్సెస్ మీట్లో, అమ్మ అనసూయ నేను విన్నాను లేదమ్మా, నువ్వు ఎందుకు రియాక్ట్ అవుతున్నావు, నేను అన్నది హీరోయిన్స్ని అని చెప్పేసి ఆయన అన్నాడు. నెక్స్ట్ నేను రెండు మాటలు దొర్లాను, దానికి నేను క్షమాపణ చెప్తున్నాను అని కూడా ఆయన చెప్పాడు. ఈ సీన్ మొత్తం జరుగుతుంటే అప్పుడు వచ్చిందండి అసలైన రచ్చ. చిన్మయ్య గారు స్పాట్లోకి వచ్చారు. చిన్మయ్య గారు వచ్చి ఇంకా ఆమె కూడా వీడియోలు పెట్టి సామాన్లు అనడం ఏంటి, అదనడం ఏంటి, ఇదనడం ఏంటి అని చెప్పేసి ఆమె స్టార్ట్ చేశారు. ట్విట్టర్లో ట్వీట్స్ చేశారు. మొత్తం అంతా హల్చల్ అయిపోయింది. చాలామంది ఉమెన్స్ మనోభావాలు దెబ్బతిన్నాయి. అది కాస్త మహిళా కమిషనర్ దాకా వెళ్ళింది. మహిళా కమిషనర్ గారి లెటరు శివాజీ గారి ఇంటికి వచ్చింది. శివాజీ గారిని సమ్ టైం వచ్చి కోర్టులో హాజరవ్వాలి, మీకు కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పేసి రమ్మన్నారు. దట్టు శివాజీ గారు వెళ్ళారు, కౌన్సిలింగ్ అయింది, బయటకు వచ్చారు. నన్ను నానా మాటలు అన్నారు. నా మంచి కోరుకునే వాళ్ళే, నా వెనక ఉన్న వాళ్ళే నాకు వెన్నుపోటు పరిచారు. నేను మంచి మాట చెప్పాను, అది మీరు తీసుకోలేకపోయారు, సారీ ఫర్ దట్. ఇంకెప్పుడు మంచి మాటలు మాట్లాడను. శివాజీ అనేవాడు అలాంటి వాడు కాదు, అది మీరు అర్థం చేసుకునే పర్స్పెక్టివ్లో తప్పు ఉండొచ్చు కానీ నాది తప్పు లేదని చెప్పేసి ఆయన మాట్లాడాడు. అంతా అయిపోయింది, క్లోజ్ మ్యాటర్. అప్పుడు మహిళా సంఘములు అవి ఇవి బయట టీవీ నైన్స్లో డిబేట్లు, ఆడవాళ్ళ డిబేట్లు, మగవాళ్ళ డిబేట్లు, అనసూయ ఫ్యాన్స్ డిబేట్లు, మొత్తం అన్ని జరుపుకుంటూ లాస్ట్కి అగ్గి చల్లారుతుందమ్మా అనే టైంకి దిగాడండి పెద్ద మనిషి. ఆయనే నా అన్వేషణ. వచ్చాడు, ఏం మాట్లాడుతున్నాడో తెలీదు, ఎందుకు మాట్లాడుతున్నాడో తెలీదు, అడ్డగోలుగా మాట్లాడాడు. దట్టు మన కల్చర్ గురించి, మన డివోషనల్స్ గురించి, మన దేశం గురించి, మన ఇండియన్స్ గురించి, మన భారతీయుల గురించి తప్పుగా మాట్లాడుకుంటూ అది మొత్తం అగ్గి రాజేసి అంటారు కదా, చిన్న నిప్పురం మీద పెట్రోల్ పోసి తగలెట్టేశాడు అనమాట. ఇంకా తగలబెట్టింది అట్నుంచి యూట్యూబర్స్ పోయింది. యూట్యూబర్స్ నుంచి అలా ఎలా మాట్లాడతావు అది ఇదని. యూట్యూబర్స్ రేజ్ అవ్వడానికి కారణం ఏంటంటే, సీతమ్మ వారిని, ద్రౌపది గారిని వీడు మాట్లాడే బూతుల్లో, వీడు మాట్లాడే కాంటెక్స్ట్లో తీసుకొచ్చి వాళ్ళని ఇంక్లూడ్ చేసి మాట్లాడాడు అనమాట. అది ఎవరికి నచ్చలేదు, దట్టు నాకు నచ్చలేదు. అది అసలు కరెక్ట్ కాదు. దట్టు నువ్వు బూతులు మాట్లాడుకుంటూ మధ్యలో వచ్చి సీతమ్మ వారి పేరు, ద్రౌపది వారి పేరు తీసి వాళ్ళని ఈ విషయంలో మాట్లాడి వాళ్ళకి జరిగింది ఏంటని చెప్పి చిన్న చూపుగా మాట్లాడడం, అగౌరవంగా మాట్లాడడం అనేది జరిగింది. అది మొత్తం దట్టు ఇండియన్స్ రేప్స్ ఎక్కువ చేసేస్తున్నారు, భారతదేశంలో రేప్స్ ఎక్కువ అయిపోతున్నాయని ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది మాట్లాడుకుంటూ పోయాడు. వాడి ముట్టి కింద వాడే పెట్టుకున్నాడు. ఇంకా మనం ఏం చేయలేం దాన్ని. దట్టు మొన్న ఏజుడు రియాక్ట్ అయ్యాడు. ఏజుడు రియాక్ట్ అయితే మళ్ళీ ఈ బాబు రియాక్ట్ అయ్యి, నువ్వు కానీ ఇంకొక 3-4 అవర్స్లో వీడియో డిలీట్ చేయబోతే 2026 నీకు వేరే రకంగా ఉంటుంది. అదే నువ్వు డిలీట్ చేస్తే 2026 నీకు శ్రీరామ రక్ష అని షో కొట్టి హీరో లాగా మొత్తానికి షో దొబ్బాడు. ఇదంతా ఇటు జరుగుతుంటే కరాటి కళ్యాణి గారు ఉన్నారు కదా, బీజేపీలో చేస్తున్నారు ఆమె వచ్చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం అయితే జరిగింది నా అన్వేషణ మీద.
అటునుంచి చాలామంది పెద్దలొచ్చేసి మా కల్చర్‌ని, మా దేవుడిని దుర్భాషలాడాడు, అడ్డగోలుగా మాట్లాడాడు. మా గరికపాటిని నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఇంకొంతమంది కేసులు పెట్టారు. ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ ఎక్కడ అన్వేషణ ఉంటున్నాడు, థాయిలాండ్ సంథింగ్ ఎటు ఉంటున్నాడు. అటు గూడా జారీ చేస్తాం. ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుంటాం, తీసుకొస్తాం అని చెప్పేసి నా అన్వేషణ దగ్గర ఇప్పుడు బ్రేక్ పడేలా ఉంది. కానీ పడదది. దట్టు నా అన్వేషణకి ఈ బేవకూఫ్ ఎవడైతే ఉన్నాడో నా అన్వేషణకి హనుమ చాలా ఆయన సీతమ్మ వారిని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడావని ఈరోజు కేసు దాకా వచ్చింది. నువ్వు బయట తల తిప్పుకోవడానికి కూడా నీకు లేకుండా చేశాడు. దట్టు హనుమ వచ్చి ఈడి కల్లో చెప్పాడంట, నువ్వు చేసిన తప్పు కాదు, నువ్వు ఎవడికి భయపడకని చెప్పేసి. ఈడు ఇంత కుక్కలా మాట్లాడుతున్నాడంటే రోజు రోజుకి. నీకుంది రోయ్, నీకుంది. నీ చరిత్ర నాకు అర్థమైపోతుంది. నీకు ఇవన్నీ ఓకే అయితే పర్స్పెక్టివ్స్ అండి. ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళు. శివాజీ గారు ఏం మాట్లాడారంటే కరెక్ట్గా బట్టలు వేసుకుంటే 10 మంది చూపు మన మీద పడదు కదా అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఆ పర్స్పెక్టివ్లో ఆయన కరెక్ట్. నెక్స్ట్ చీరలు కట్టుకున్న మీదకొచ్చి మానభంగాలు చేస్తున్నారు అన్నది అన్వేషణ పర్స్పెక్టివ్. కానీ వాడు అడ్డగోలుగా గరికపాటి గారిని, శివాజీ గారిని దుర్భాషలాడాడు. పిచ్చిగా మాట్లాడాడు, పిచ్చి కుక్కలా మాట్లాడాడు. వాడు మాట్లాడింది అసలు అనవసరం. కొంతమంది పానకంలో పుడకలాగా వస్తారు కొంతమంది. ఇలాంటోడు ఈయన గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. అనసూయ గారిది ఏంటంటే వాళ్ళ చూపు అనేది కరెక్ట్గా ఉండాలి. మేము ఎలా డ్రెస్ చేసుకుంటే వాళ్ళకేంటి అనేది ఏమో పర్స్పెక్టివ్. నెక్స్ట్ చిన్మయ్య గారి పర్స్పెక్టివ్ ఏంటంటే సామాన్లు అనే పదం ఎలా మాట్లాడతారు మీరు, ఒక ఆడపిల్లని ఎలా మాట్లాడతారు, దట్టు మీరు కూడా అంత ఆచారాలు అవన్నీ పాటిస్తే మీరు పంచలు కట్టుకొని ఊర్ల మీద తిరగండి, మీరు మెట్టెలు పెట్టుకోండి, మీరు మాకులాగా తాళ్ళు కట్టుకోండి, మీరు పట్టీలు పెట్టుకోండి అని ఆమె పర్స్పెక్టివ్లో ఆమె మాట్లాడింది. ఇక్కడ ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళవి, ఎవరిని ఏమి తప్పనిలేము. దట్టు నెక్స్ట్ నిధి అగర్వాల్ గారు మొన్న రాజాసాబ్ సాంగ్ అప్పుడు ఆమెకు అలా అయిందని చెప్పేసి శివాజీ గారు ఏదైతే దండోరా ప్రీ రిలీజ్లో ఆయన మాట్లాడారు ఆ ఇన్సిడెంట్ గురించి. దట్టు ఏంటంటే ఇక్కడ ఆ ప్లేస్లో నిధి అగర్వాలే కాదు, ప్రభాస్ గారు ఉన్నా అక్కడ జరిగేది అదే. ఇంకా నిధి అగర్వాల్ సేఫ్ అయ్యేదేమో, ప్రభాస్ గారి మీద పడేవాళ్ళు. నెక్స్ట్ డ్రెస్ ఎలా వేసుకున్నా మీద పడతారు అనేసి అయితే అంటున్నారు కదా, డ్రెస్ ఎలా వేసుకున్నా మీద పడతారు అని అంటున్నారు కదా. ఇక్కడ నేను చెప్పొచ్చేది అంటే డ్రెస్ ఎలా వేసుకున్నా చూసేవాడి కన్ను మారినప్పుడు మీద పడతాడు. దట్టు ఆ రోజు నిధి అగర్వాల్ ఏదైతే డ్రెస్ వేసుకుందో అటు ఇటు అయితే తన డ్రెస్ మొత్తం ఊడిపోవడం జరిగింది. అప్పుడు తనకే ఎంబారసింగ్గా మొత్తం మీడియా మొత్తం ఎక్కేసి చాలా చిరాగ్గా ఉండేది. అదే ఏ శారీ అయితే ఇంకో కొంచెం ప్రొటెక్షన్గా ఉండేది కదా అని శివాజీ గారి పర్స్పెక్టివ్. సో ఎవరిని ఇక్కడ తప్పనలేము, ఎవరిని ఇక్కడ కరెక్ట్ అనలేము. నెక్స్ట్ సామాన్లు అన్న పదానికి అనసూయ గారు అంత రియాక్ట్ అయ్యారు కదా. ఈ సామాన్లు అనే పదం ఇప్పుడు రాలేదు, 6 months బ్యాకే వచ్చింది. ఒక ఎవరో పెద్ద ఆవిడ వీడియో చేస్తే ఒక అబ్బాయి సామాన్లు బాగుండాలండి అని చెప్పేసి ఆయన అబ్బాయి మాట్లాడాడు. మరి మీకు అంత సామాన్లు అనే పదం ఎంబారసింగ్ అనిపించి అంత తప్పుగా అనిపిస్తే సో శివాజీ గారు అన్నప్పుడే మీకు ఎందుకు అంత పాయింట్ ఆఫ్ వ్యూ చేయాల్సి వచ్చింది? ఆమెను అన్నప్పుడు మరి ఆమె ఆడదే కదా, అప్పుడే మాట్లాడచ్చు కదా. నెక్స్ట్ ఇవన్నీ పక్కన పెడితే ఆ సామాన్లు అనే పదాన్ని తీసుకొచ్చి ఎడిటో తీసుకెళ్ళి అనవసరమైన లైవ్స్ పెట్టేసి వీడియోలు పెట్టేసి డిబేట్లు పెట్టేసుకున్నారు. ఈరోజు జ్యోతి ఎర్రాజా అనే అమ్మాయి ఇండియా కోసం గోల్డ్ కొట్టింది. ఆ అమ్మాయి గురించి ఎవరు మాట్లాడరు. చాలామంది అమ్మాయిలు రేప్కి గురవుతున్నారు, వాళ్ళ గురించి ఎవరు ప్రొటెస్ట్ చేయరు, ఎవరు గట్టిగా మాట్లాడరు, ఎవరు మీడియా ఎక్కరు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఎక్కేసి వాళ్ళని హైలైట్ చేసుకోవడానికో, వాళ్ళని వాళ్ళు ఒకసారి మనం ఇప్పుడు కనిపించట్లేదు కదా సడన్గా మనం హైప్ అవ్వాలనో, ఈ అన్వేషణ గారు చేసే పనిలాగా హైప్ అవ్వాలనో పనికి మాలిన మాటలు మాట్లాడేసి ఉంటారు ఈ అన్వేషణ గారు. సో అనసూయ గారు ఏదైతే సామాన్ల గురించి మాట్లాడారో ఆ రోజు ఆ సామాన్లు అనే పదం వచ్చినప్పుడే 100 మంది రీల్స్ చేశారు. దట్టు సెలబ్రిటీస్ కూడా ఆ రీల్స్ చేశారు. మరి అలాంటప్పుడు అప్పుడే ఆపాల్సింది కదా ఈ పదం. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, ఆ పదం అనేది చాలా ఎంబారసింగ్గా ఉంది, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి ఆ రోజు ఆపుంటే ఈరోజు మీరు శివాజీ గారు అన్నప్పుడు మాట్లాడినా ఆ మాటకి వాల్యూ ఉండేది. కానీ ఇప్పుడు సరే ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది, ఎవరిది ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకు ఎవరు బయటికి రావాలి, ఎవరు హైప్ అయిపోదామని మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. సో వీ డోంట్ నో ఇంకా ఈ టాపిక్ ఎక్కడ దాకా వెళ్తుంది, ఎక్కడ బ్రేక్ పడిద్ది ఏంటి అనేది తెలీదు. నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే ఈ నాన్వేషణ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన మాటలు 100% రాంగ్. ఏదో పాయింట్ కరెక్ట్గా మాట్లాడదామా అని వచ్చాడు, కానీ ఆ పాయింట్ తప్ప అన్న అడుగులు మాట్లాడాడు. ఇండియాని కించపరిచాడు, హిందూస్ని కించపరిచాడు, హిందూస్ రేప్ చేసేస్తా అంటాడు, సీతమ్మ వారిని అనేసాడు, ద్రౌపది గారిని అనేసాడు,
బూతులు మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టు ఉన్న విషయం ఒకటైతే దాన్ని పోట్రే తిప్పేసి వాడి తీసుకున్న గొయ్యిలో వాడే పడతారంటారు కదా. సో వీడే పడ్డాడు, ఫాలోవర్లు పోతున్నారు. నా హనుమయ్య ఉన్నాడు, నా సీతమ్మనంట ఆయన ఊరుకోడు. నీకు ఇంకా ఉంది, ముందుంది ముස්සల పండగ అని చెప్పి నువ్వు ఏ జూడికి ఇచ్చావు కదా వార్నింగ్, నీకుందిరా ముందుగా ముස්සల పండగ. నీకు నీ పని మామూలుగా ఉండదు. నువ్వు ఈ రోజు కూడా సారీ చెప్తూ ఏదో సొల్లు చెప్పావు, ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి. కానీ వేదాలలో కానీ ఉపనిషత్తులో కానీ సందులలో కానీ సమాసాలలో కానీ తెలుగు గ్రాంధిక భాష కానీ భగవద్గీతని అనర్గళంగా అన్ని శ్లోకాలు అప్పచెప్పగల శక్తి సామర్థ్యాలు నా సొంతం. వాక్చాతుర్యం నా ప్రథమ శక్తి. సరస్వతీదేవి నాలిక మీద ఎప్పుడూ నాట్యం ఆడుతూనే ఉంటుంది. ఎందుకు అంటే నేను నమ్మేది రెండు సిద్ధాంతాలు, న్యాయం, ధర్మం. ఆ రెండు నేను ఎప్పుడు వదలను. ఎందుకు వదలను? అది మనోడికి ఎంతైనా జీవల్పేద అంటారు కదా, తగ్గట్లేదు. మరి తగ్గించుకుంటే కొంచెమన్నా బాగుంటుందని నా సజెషన్. నీకు ఒకటే చెప్తున్నా, నా కల్చర్ గురించి, నా ఇండియా గురించి, నా తెలుగు వాళ్ళ గురించి ఎవడో ఒక్కడి చేసిన పనికి అందరినీ బ్లేమ్ చేసావే అనుకో, నా దేవుణ్ణి కించపరిచినట్టు మాట్లాడేవనుకో, నీకు ఎక్కడ ఎవరు చెక్కాలో వాళ్ళు చెక్తారులే, ఇంకెందుకు కానీ. సో అది గైస్, ఇది కాంట్రవర్సీ విషయం, ఇది జరిగింది. కరెక్ట్గా తెలుసుకున్నారు కదా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, రూట్స్ కూడా మనం వేసాం. సో చూడండి, అన్ఫాలో చేయండి ఫస్ట్. ఎవరైతే నాన్ వేషణ ఉన్నాడో అన్ఫాలో చేయండి ఆయన్ని. అప్పుడు కానీ అది తెలియదు, నేను ఏది మాట్లాడినా కరెక్టే అనుకుంటున్నాడు మీరు ఫాలో అవ్వడం వల్ల. సో మీరు అన్ఫాలో పెడితే నేను ఎప్పుడన్నా తగ్గాలి అని ఆయనకు ఆలోచన వస్తుంది. అది ఒకసారి చేసి చూపెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మళ్ళీ 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 మాట్లాడుకుంటూనే ఉందాం. థ్యాంక్ యూ.